వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ప్రత్యేకంగా ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రీసెర్చ్ చేసిన సైంటిస్ట్‌లకు సంబంధించిన వీడియో ఇది. ఏంటి అంటే వర్షం పడుతుంది కాబట్టి చాలా చోట్ల ఇంటి దగ్గర చిన్న చిన్న కుంటలున్నా, లేదంటే చెరువులున్నా, బావులున్నా పసుపు రంగు కప్పలు కనిపిస్తుంటాయి. సో, ఆ కప్పలను చూసినప్పుడల్లా అసలు ఈ కప్పలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని రోజులు మా ఇంటి సరౌండింగ్‌లో కనిపించలేదు. ఊర్లో వాళ్ళైతే అసలు మా ఊర్లో కనిపించనే లేదు అని అనుకుంటారు. రైతులైతే మా బావుల్లో అసలు ఇక్కడుండే పొలాల్లో కనిపించలేదు. వర్షం పడుతూనే ఈ పసుపు రంగు కప్పలు ఎక్కడి నుంచి వస్తాయి? అనేది అందరికీ ఒక ప్రశ్న. సో, ఆ ప్రశ్నకి సైంటిస్ట్‌లు ఒక సమాధానం చెప్తున్నారు. ఇంతకీ ఈ పసుపు రంగు కప్పలు రైతుల నేస్తంగా ఎందుకున్నాయి? అండ్ ఈ పసుపు రంగు కప్పలు ఎక్కడి నుంచొస్తాయి? ఆకాశం నుంచొస్తాయా? లేదంటే వర్షం పడిన తర్వాత భూమిలో నుంచొస్తాయా? అసలేంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, పసుపు రంగు కప్పలు చాలా అట్రాక్టింగ్‌గా కనిపిస్తాయి. ప్రకృతిలో అదుంకొక వింతగా అని గూడా ప్రకృతి ప్రేమికులు దాన్ని వర్ణిస్తూ ఉంటారు. సో, కప్పలు అంటే ఛీ! అనేవాళ్ళు కూడా పసుపు రంగు కప్పలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటారు. ఆ పసుపు రంగు కప్పలొచ్చాయి అంటే దాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటుంటారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో కూడా ఆ పచ్చ రంగు కప్పలకు సంబంధించి ఒక పెద్ద పోయెట్రీయే కనిపిస్తుంటది. సో, నిజానికి పచ్చ రంగు కప్పలు చాలా అందంగా కనిపిస్తాయి. మరి ఇవి ఎందుకు వర్షం పడంగానే వస్తాయి? అంతకుముందు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అప్పుడే పుడతాయా? పుడితే చిన్న చిన్నగా ఉండాల్సిన కప్పలు ఎందుకంత పెద్దగుంటాయి? అనే చాలా మందికి ఎన్నో సందేహాలుంటాయి ఈ పసుపు రంగు కప్పల విషయంలో. అయితే శాస్త్రవేత్తలు కనుక్కున్నదేంటంటే, ఈ పసుపు రంగు కప్పలు సాధారణ కప్పలే. కాకపోతే ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగినప్పుడు, అంటే టెంపరేచర్స్ విపరీతంగా పెరిగినప్పుడు కప్పలు ఆ ఉష్ణోగ్రతను తట్టుకోలేవట. సో, అందుకనే అప్పటి వరకు కుంటల్లో, చెరువుల్లో, బావుల్లో ఉండే కప్పలు అదే కుంటలు, చెరువుల్లోని భూమి లోపలికి వెళ్ళిపోతాయంట. సో, ఆ భూమి లోపల కాస్త తేముండే ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ ఒక గుంత తోడుకొని ఆ గుంతలో నిద్రావస్థకు వెళ్ళిపోతాయట. సో, జీర్ణశక్తి ప్రాపర్‌గా ఉండకపోవడం, అండ్ దాంతో పాటు ప్రాపర్ ఫుడ్ ఉండకపోవడం, నీళ్లు ఉండకపోవడం, ఇవన్నీ ఉండకపోవడంతో కారణంగా అండ్ భూమి లోపల ఆ గుంటలో అవి ఉండడం వల్ల వాటి రంగు కాస్త మారుతదట. సో, కప్పల్లో ఈ సమయంలో వర్షం పడుతూనే పైన భూమి పొరంతా తేమగా అయిపోతది. కొన్ని కుంటల్లో అయితే నీళ్లొచ్చేస్తుంటాయి. సో, ఆ తేమని ఆ భూగర్భం లోపల ఉండే కప్పలు గ్రహిస్తాయట. సో, గ్రహించిన వెంటనే అమ్మ వర్షాకాలం వచ్చేసింది అని జెప్పేసి పైకొచ్చేస్తుంటాయట. అందుకనే మనకి ఇప్పటి వరకు కనిపించని, ఉన్నట్టుండి ఒకేసారి మాయమైపోయిన కప్పలన్నీ కూడా వర్షం చినుకు పడుతూనే భూమి లోపలికి ఆ నీళ్లు తేమ వెళ్తూనే ఆ కప్పలన్నీ బయటికి రావడంతో మనకి ఆ పసుపు రంగు కప్పలు కనువిందు చేస్తుంటాయట. మరి ఈ పసుపు రంగు కప్పల రంగు ఎందుకు మారుతుంటది అనే దానిపైన కూడా శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలు చేశారు. సో, కప్పలు సాధారణ రంగుల్లో ఉన్నట్టే ఇవి కూడా సాధారణ రంగులో ఉండే కప్పలు మాత్రమే. కానీ భూమి లోపల ఇవి ఒక నిద్రావస్థలో ఉండడం వల్ల వాటి రంగు మారడం ఉంటదట. అండ్ దాంతో పాటు ఈ ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకుండే సందేహానికి కూడా సమాధానం చెప్పారు శాస్త్రవేత్తలు. అదేంటంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ కప్పలు సంభోగం చేసే కాలమట. గుడ్లు పెట్టే కాలమట. అందుకనే ఆడకప్పను మగ కప్ప ఆకర్షించడానికి ప్రకృతి సిద్ధంగానే కప్పల రంగు మారిపోతూ ఉంటుందట. సో, ఆ సంభోగ కార్యక్రమం అయిపోయిన వెంటనే మళ్ళీ వర్షాకాలం ముగుస్తున్న సమయంలో మళ్ళీ అవి సాధారణ రంగులోకొస్తాయట. కేవలం పసుపు రంగు కప్పలు మాత్రమే కాదు, ఈ సమయంలో కప్పల రంగు బంగారు రంగుగా కూడా మారే ఇంకొన్ని కప్పలు కూడా కనిపిస్తుంటాయంట. సో, కప్పల సైజ్ అనేది భూమి లోపలికి వెళ్ళినప్పుడు అవి పడుకునే నిద్ర బట్టి వాటి రంగు, కప్ప సైజ్ అనేది మారుతూ ఉంటుందట. సో, ఇలా ఈ కప్పల సంభోగం అండ్ దాంతో పాటు ఈ గుడ్లు పెట్టే కాలం పూర్తయిన వెంటనే మళ్ళీ సాధారణ రంగులోకి కప్పలు మారుతుంటాయి. అండ్ ఈ కప్పలకి ఇంకొకటి కూడా చెప్తుంటారు శాస్త్రవేత్తలు. ఎక్కడైతే ఈ కప్పలు ఉంటాయో అక్కడ జీవ వై జీవ వైవిధ్యం చాలా బావున్నట్టు అంటున్నారు. ఎందుకు అంటే సరైన నీళ్లు, పర్యావరణంలో పూర్తిగా మార్పులు ఉన్న చోట మాత్రమే ఈ కప్పలు నివసిస్తాయట. సో, అట్లా భూమి నుంచి బయటికి వచ్చే సమయంలో కప్ప రంగులు పసుపు రంగులో, యెల్లో కలర్‌లో లేదంటే బంగారు రంగులో వాటి మారుతూ ఉంటాయట. సో, అది కూడా ప్రకృతి సిద్ధంగా. ఎందుకంటే కప్పలకి ఆ సమయం సంభోగ సమయం. దాంతో పాటు గుడ్లు పెట్టే సమయం కూడానట. సో, సంభోగ సమయం పూర్తయిన వెంటనే మళ్ళీ మగ కప్పలన్నీ కూడా స్వతహాగా ఆ కప్పలుండే రంగులోకి మారతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు
కప్పలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రకృతిలో అన్నీ సహజ సిద్ధంగా సమతుల్యంలో ఉన్న ప్రాంతంలో మాత్రమే కప్పలుంటాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా పొల్యూషన్ ఉందనుకోండి అక్కడ. ఆ పొల్యూషన్ ప్లేసెస్‌లో కప్పలు అసలు జీవించవట. అండ్ గ్రౌండ్ వాటర్ విపరీతమైన పొల్యూషన్ నుండి కాలకూట విషంగా మారిన పరిసర ప్రాంతాల్లో కూడా కప్పలుండేయట. సో, అంటే ప్రకృతిలో అన్నీ సమతుల్యంగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే కప్పలుంటాయి. సో, అట్లా ప్రకృతిలో సమతుల్యంగా ఉండే ప్రాంతంలో పంటలు కూడా చాలా బాగా పండుతాయి. అందుకనే ఈ పసుపు రంగు కప్పలు ఎప్పుడొస్తాయి, బంగారు వర్ణం కప్పలు ఎప్పుడొస్తాయి అని వర్షం పడిన తర్వాత రైతులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పొలాల్లో ఉండే హానికారక క్రిమి కీటకాలని ఈ కప్పలు తింటూ ఉంటాయి. అంటే కాకులు ఎట్లా స్కావెంజర్స్‌గా చెప్తుంటామో, అట్లాగే రైతులకి ఈ బంగారు వర్ణంలో ఉండే కప్పలు, పసుపు రంగులో ఉండే కప్పలు ఒక స్కావెంజర్స్‌గానే చెప్పొచ్చు. ఎందుకంటే రైతులకు హాని చేసే క్రిమి కీటకాలనన్నింటిని కూడా అవి తినేస్తాయి. అండ్ అక్కడ రైతు పొలంలో ఈ కప్పలు కనిపించాయంటే ఈసారి పంటలు చాలా బాగా పండుతాయని రైతుకి ఒక కప్ప నేస్తం హామీ ఇచ్చినంత పని చేస్తదట. ఎందుకంటే అక్కడ వాటర్ సమతుల్యంగా ఉండడం, భూమిలో ఉండాల్సినవన్నీ కూడా సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కప్పలు దర్శనమిస్తాయి. లేదు అంటే అసలు కప్పల జాడే ఉండదట. అందుకనే ప్రకృతి సిద్ధంగా వాటి రంగు మార్చుకున్న కప్పలు ఒక పక్క ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేయడంతో పాటు రైతులకు ఒక నేస్తంగా కూడా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. సో, ఇప్పటి వరకు అసలు కప్ప రంగు ఎందుకు మారుతది? భూగర్భంలో నుంచి కప్పలొస్తాయా? వర్షం పడి నుంచి వర్షంలో నుంచి కప్పలు పడతాయా? అని ఆలోచించిన వాళ్ళ అందరి ప్రశ్నలకి శాస్త్రవేత్తలు చెప్తున్న సమాధానాలివి.